హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి పచ్చి కొబ్బరి మామిడికాయ యూజ్ చేసి ఏ విధంగా చట్నీ చేయాలో చూపిస్తున్నాను. మనం నార్మల్గా పచ్చి కొబ్బరిని దోశల్లోకి చట్నీ చేసుకోవడానికి వాడుతుంటాం కదా, అలా కాకుండా ఒకసారి పచ్చి మామిడికాయ వేసి చట్నీ చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగా ఉంటుందన్నమాట. ఇక నేను పచ్చి కొబ్బరి 2 కప్పులు తీసుకొని హాఫ్ కప్ వచ్చేసి మామిడికాయ తీసుకున్నాను. పులుపుని బట్టి తీసుకోండి. మనం నార్మల్గా 2 కప్స్కి 1 కప్పు మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది. అందుకు రుచికి సరిపడా సాల్ట్, మనం కారంకి సరిపడని పచ్చిమిర్చి ఏం వేయించకుండా పచ్చివి అలాగే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నార్మల్గా బరకగా పట్టేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీనిలోకి మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి చట్నీ వేసుకొని కలిపేసుకొని ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మామిడికాయ పప్పు, మామిడికాయ చట్నీ అలా కాకుండా ఈ విధంగా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టు. ఇంట్లో ఎవరికైనా చేసి పెట్టండి, చాలా బాగుందంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.